వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మొగలాయిలపై యుద్ధం ప్రకటించిన తొలి తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈరోజు 1650 ఆగస్టు 18వ తేదీన జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్ని కూడా ఈ కిలాషాపురం గ్రామంలో జరుపుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాషాపురం గ్రామానికి చెందినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఛత్రపతి శివాజీ సమకాలీకుడు అంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్రలో తను ఏ విధంగా అయితే మొగలాయిలపై యుద్ధం ప్రకటించి మొత్తం దేశాన్ని స్వాధీనపరుచుకున్నారో ఆ విధంగానే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని 20 కోటలను కూడా జయించి చివరికి గోల్కొండ కోట మీద కూడా జెండా ఎగరేసినటువంటి ఘనత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు చెందింది. ప్రస్తుతానికి నాసగోని ధర్మన్న గౌడ్కి పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఇక్కడ మొత్తం అక్కడ ఉన్నటువంటి మొగలాయిల దురహంకారాల్ని అణచివేయడానికి కూడా అనేక ప్రయత్నాలు గెరిల్లా యుద్ధాలు చేసి తన అస్తిత్వాన్ని చాటడంతో పాటు ఇక్కడ కిలాషాపురం యొక్క కీర్తి కిరీటాలని కూడా దశ దిశలా వ్యాపించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇదే గ్రామం నుండి ఎందరో మహానుభావులు కూడా ఉద్భవించారు. ప్రస్తుతానికి ఈ గ్రామం నుండే ఇక్కడ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పాటు పేర్వరం రాములు మాజీ డీజీపీగా అలాగే మాజీ వీసీగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఇక్కడ పేర్వరం జగన్నాథం కూడా ఈ గ్రామానికి చెందినటువంటి వాడే. అంటే ఉన్నత విద్యలకు కూడా ఆలవాలంగా మారినటువంటి కిలాషాపురం గ్రామంలో మనం ఉన్నాము. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కిలాషాపురం గ్రామంలోని కొంతమంది వ్యక్తుల్ని కలుద్దాము. ఎట్లా వాళ్ళు ఎలా మాట్లాడతారు, సర్దార్ సర్వాయి పాపన్నను ఎలా స్మరించుకుంటారో మనం ఒకసారి గ్రామస్తుల్ని కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన గ్రామంలో తమ పుట్టడం కూడా తమకు ఒక గర్వకారణంగా ఇక్కడ గ్రామస్తులు భావిస్తున్నారు. చెప్పండి సార్, మీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు వింటేనే ఒక వైబ్రేషన్, ఆయన పేరు వింటేనే ఇక్కడ మొగలాయిలకు అప్పుడు ఎట్లాగైతే వణుకు పుట్టిందో ఇప్పుడు కూడా కిలాషాపురం గ్రామం కూడా ఒక చారిత్రకంగా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది మీకు గ్రామస్తులకు, ఎట్లా అనిపిస్తుంది? మా గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గడ్డ ఇది కిలాషాపురం. మా గడ్డ అంటే మా కిలాషాపూర్ ఊరు చెప్పుకుంటేనే ఆ కిలా కోట అని అప్పుడు రజాకార్లప్పుడు బాగా పోరాడి కట్టి కొన్నేళ్ళు కష్టపడి కిలా ఆయన ఆయామల్నే కట్టేశాడు. అప్పటికి ఇప్పటికీ ఎక్కడ పేరు అయినా కూడా సిటీలో కానీ కిలాషాపూర్ అంటే సర్దార్ సర్వాయి పాపన్న అంటే చాలా పేరు అయిన గడ్డ. అందరు వచ్చి మా కిలాషాపురం గ్రామంలో అందరు వచ్చి చూసి పోతారు ఉంటారు. ఆ కోటను చూసి పోతారు. చాలా పెద్దగా ఉంది, 10-20 ఎకరాల వెడల్పు ఉంది. దానిలో చాలా గొప్పగా అప్పుడు నిర్మించి చాలా మంచి పని చేసిపోయింది కనుక ఇప్పటికీ పేరు మాత్రం బాగుంది. అందరూ కిలాషాపురం అంటేనే చాలా గర్వంగా చెప్పుకుంటారు. మా పెరుమాళం రాములు గారు సార్ గారు, కొండా లక్ష్మయ్య గారు, పెరుమాళం జగన్నాథం సారు ఈ కిలాషాపూర్ గ్రామంలో ఉన్నారు కనుక పేరు చాలా పెద్దగా కాంచి ఈ కిలాషాపురంను ఇది చేసింది. ఓకే, ఇక్కడ పేర్వరం జగన్నాథం, పేర్వరం రాములతో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా వీళ్ళంతా రాష్ట్ర స్థాయిలో ఒక కీర్తి కిరీటాలుగా వెలుగొందినటువంటి వ్యక్తులు. అట్లాంటి వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ మీద కూడా ఇక్కడ చాలా ప్రాశస్త్యమైనటువంటి విలేజ్ కిలాషాపురం కోట ఎంతో పర్యాటకంగా కూడా ఇక్కడ దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే అనుకున్నంత స్థాయిలో దాన్ని డెవలప్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ పర్యాటకంగా కూడా. మరికొంతమంది యువకులతో మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది బ్రదర్, ఇక్కడ మీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మీ ఊళ్ళో పుట్టడం ఎలా చూస్తున్నారు? సర్దార్ సర్వాయి పాపన్న 360 జయంతి సందర్భంగా ఈరోజు ఆ వేడుకల్లో మాలాంటి యువకులు పాల్గొనడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. అదేవిధంగా ఎంతోమంది భూస్వాములను, ఎంతోమంది రజాకారులను తరిమి కొట్టి 100 కోటలను స్థాపించుకొని ఆఖరికి గోల్కొండ కోటను వెళ్ళిన సర్దార్ సర్వాయి పాపన్న ఈ కిలాషాపూర్ గడ్డ మీద పుట్టడం వల్ల మాలాంటి యువకులు ఎంతో ఉత్సాహం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ కోటను పట్టించకపోవడం మాకు ఎంతో బాధగా ఉంది. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, బీసీ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రభుత్వాలకు అతీతంగా ఉండి ఇలాంటి కోటలను డెవలప్ చేసి పురావస్తు శాఖలో కలిపి డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన పుట్టి 365 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కిలాషాపూర్ కోటలో ఘనంగా ఉత్సవాలు జరపడం వల్ల మాకు సంతోషంగా ఉంది.
ఓకే, ఇక్కడ 365 సంవత్సరాల అంటే 1650లో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్నకి ఈరోజు అంటే 2025 సంవత్సరం అంటే 365 సంవత్సరాల జయంతి వేడుకలను కూడా ఘనంగా జరుపుతున్నారు. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా ఎంతో ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి గ్రామ పెద్దల్ని కూడా కనుక్కుందాము. ఎట్లా ఉంది సార్ మీ సర్దార్ సర్వాయి పాపన్న మీ గ్రామంలో పుట్టాడు, ఇప్పుడు ఆయన వల్ల ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక పేరు ఛత్రపతి శివాజీకి ఎట్లాంటి పేరు వచ్చిందో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా అట్లాంటి పేరు వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? సర్దార్ పాపన్న మా కిలేషాపూర్లో పుట్టడం మాకు పేరు వచ్చింది. కిలేషాపూర్లో కిలా అని పేరు పెట్టిందంటే ఆయన వల్లనే మాకు వచ్చింది. కిలా అని పేరు పెట్టడం ఆయన వల్లనే వచ్చింది. లేకపోతే షాపురం ఉండు, ఆయన కోట కట్టుట్లే కిలేషాపురం పేరు వచ్చింది. ఆయన చేయలేని సేవలు చేసిండు. కానీ మేము చిన్నప్పుడు మాకు తెలియదు, మాకన్నా పెద్దోళ్ళు కూడా తెలియదు. ఆయన 365 రోజుల కింద పరిపాలన చేసిండు. ఆయన చేసిన సహాయం మా కిలేషాపురికి ఎంతో ఘనంగా ఉంది. ఆయన ఒకసారి పశువులు కాచుకుంటే కూర్చుండట. కూర్చుంటే నిద్ర వచ్చి ఇట్టే పన్నాడట. పండగానే నామంబాం వచ్చి పడే పడిపోయిందట. నీడ పంపితే అట్లా బ్రాహ్మణుడు చూసిండు. అరే ఇది ఏంది ఇట్లా, ఈయనకు ఇట్లా పట్టిండు అని చెప్పని వచ్చి తల్లి చెప్పిందట. తల్లి చెప్తే తల్లి ఉండి నువ్వు రాజకీయంగా పోతున్న బిడ్డ, నువ్వు అంత దూరం కావద్దు, వద్దని చెప్పి ఎంత చెప్పినా కాదమ్మా, నేను ఒక్కనే కాదు, నాతో పాటు 10 కులాలలో తీసుకొని నేను రాజకీయం చేసి గోల్కొండ కొడతా అని శపథం చేసి ఈడ కిలా కట్టించిండు. ఈడ కట్టించి ఇక్కడి నుంచి గోల్కొండ పోయి గోడకొండ కట్టిండు. ఆ కిలా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఒకసారి కూలిపోయింది. గవర్నమెంట్ సరే ఆ కూలిపోయినక్కడికే చేసింది, కానీ మిగతాది మాత్రమే ఉంది. మళ్ళీ మిగతాది కూడా దాన్ని ప్రోత్సాహపరిచి కిలా కట్టాలని మా యొక్క ఉద్దేశం. అది చేసుకుంటూ మమ్మల్ని కూడా ఆయన చేసినందుకు మాకు గౌరవం పెరిగింది. ఆయనతో ఇప్పుడు ఆ కిలా మీటింగ్ పెట్టాం. అన్ని పార్టీలలో అతీతంగా వచ్చి పార్టీలు చేసి అది కిలకు అది మా ప్రోగ్రాం సక్సెస్ చేసి అందరూ సహకరిస్తారు. దానికి ధన్యవాదాలు. ఇక్కడ దాదాపు చిన్నప్పటి నుండే, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎట్లుంటుందనేది కూడా మనకు కొన్ని ఆనవాళ్ళను బట్టి కూడా చూస్తుంది. చిన్నతనంలోనే అంటే పశువులు కాస్తున్నటువంటి నేపథ్యంలో కులవృత్తిని కూడా తను నిర్వర్తించాడు కొద్ది రోజులు. ఆ తర్వాత నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక నాగుపాము పడగ నీడలో కూడా తను సేద తీర్చినట్టుగా తెలుస్తుంది. అది చూసినటువంటి ఒక బ్రాహ్మణుడు తన తల్లికి చెప్పడంతో తన యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉందని చెప్పి ఆనాడే జోస్యం చెప్పారు. అందులో భాగంగానే తను ఒక క్షత్రియ రూపాన్ని కూడా దాన్ని దాల్చి ఇక్కడ మొత్తం 100 కోటల్ని కూడా జయించి మొత్తం చివరికి గోల్కొండ మీద కూడా ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ అంటే నవాబులు అంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నవాబులు కూడా గోల్కొండ కేంద్రంగా కూడా ఇక్కడ రాజధానిగా ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించారు. ఆ గోల్కొండ కోట మీదనే జెండా ఎగరవేసి 7 నెలలు పరిపాలించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ధైర్యాన్ని చూస్తుంటే అచంచలమైనటువంటి ఒక విశ్వాసం అక్కడి యువకుల్లో కనిపించింది. అందులో దాదాపు 2000 సైన్యం నుంచి 3000 నుండి 12,000 సైన్యాన్ని కూడా ఏర్పరచుకొని ఒక తిరుగులేని శక్తిగా తెలంగాణ అంటే ప్రస్తుతం పిలుస్తున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలో తీసుకున్నటువంటి ఒక ఘన చరిత్ర కూడా ఈ కిలాషాపురం గ్రామానికే ఉంది. ప్రస్తుతానికైతే కోటలో కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 365వ జయంతి వేడుకలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కోట దగ్గరికి వెళ్దాము. ఆ కోట దగ్గర కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ కోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కోటలో అనేక సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి. ఇటు తాటికొండ వెళ్ళడానికి కూడా సొరంగ మార్గం ఉంది. ఇటు గ్రామంలోని కింది ప్రాంతం కూడా వెళ్ళడానికి మరొక సొరంగ మార్గం ఉంది. ఇప్పుడు రావడానికి కూడా మంచి ఓపెన్ ప్లేస్, అంటే కోట మెయిన్ దర్వాజా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మనం కోట పైకెక్కి చూద్దాము. ఇక్కడి నుండి వెళ్తున్న కొద్దీ కోట లోపలికి వెళ్ళేటువంటి దారిలో ఉంది. ఇక్కడి నుండి చూస్తే ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలు కూడా అన్నీ కనిపిస్తాయి. ఒక్కసారి ఇందులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంతం. కాకపోతే ఇక్కడ పర్యాటక ప్రాంతంగా గుర్తించకపోవడం వల్ల చాలామంది కొంతమంది మద్యం దాగి ఆ బీరు బాటిల్ కూడా ఇక్కడే పగలగొట్టేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కోట లోపలికి వెళ్తున్న కొద్దీ ఎంతో అనుభూతి, అంటే ఒక పురాతన కాలంలోకి మనం వెళ్ళామన్నటువంటి ఒక అనుభూతి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని కూడా మళ్ళీ కట్టాలంటే ఎవరి వల్ల కాదు, సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి కట్టిన ప్రాంతాలని కూడా ఒక సురక్షితంగా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నిలబడ్డ ప్రాంతం కొద్ది కాలం క్రితం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. దీన్ని పునర్నిర్మించారు. ఆ గ్రామస్తులు చూస్తుండగానే ఇక్కడ అంటే పడమటి వైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక్కసారి కూడా ఈ నైరుతి వైపు ఉన్నటువంటి మూల మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని కూడా పునర్నిర్మించారు. ప్రస్తుతానికైతే ఇదంతా చూస్తుంటే కిలాషాపురం గ్రామం నడిబొడ్డున కూడా ఈ వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఆ పాత కట్టడాలు కూడా గ్రామంలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడి నుండి వెళ్తుంటే మాత్రం ఈ కోట మీద కూడా నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఎంత స్పేస్ ఉందనేది చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ 4 వైపులా కూడా ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల మీదనే
ప్రస్తుతానికి మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంతటి అద్భుతమైనటువంటి ఆ ప్రాంతంలో ఉండడం అనేది కూడా తమకు గర్వకారణంగా చూస్తున్నారు. చిన్నప్పుడు పిల్లలకు కూడా ఇదొక పర్యాటక ప్రాంతంగా, ఒక చారిత్రకంగా అంటే ప్రాక్టికల్గా రాజులు ఎలా పరిపాలించే వాళ్ళు, వాళ్ళ కోటలు ఎలాగ ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా ప్రస్తుతానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మధ్యలో ఇక్కడ కోట చూస్తుంటే ఆ సెంట్రల్ కోటతో పాటు ఇక్కడ మనం ఇక్కడ నిలబడితే మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి వ్యూ అయితే వస్తుంది. ఇక్కడ కిలాషాపురం గ్రామంలోకి వెళ్ళేటువంటి ప్రతి ప్రాంతం కూడా చాలా అద్భుతంగా చూస్తేనే అంటే పైనుండి చూస్తే కిందికి కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గ్రామం చుట్టుపక్కల మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జనగామ పక్కన అది కూడా కనిపిస్తుంది. ఇక్కడికి దాదాపు రఘునాథ్పల్లి మిగిలిన ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతానికైతే ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు ప్రస్తుతానికి ఇక్కడ మనం ఒక చూడొచ్చు. ఈ కోట దగ్గర కూడా ఇక్కడ కొన్ని హోల్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే మాత్రం ఇక్కడి నుండి చూస్తే ఇందులో తుపాకులు పెట్టి దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుండి ఫైర్ చేసేటువంటి వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా ఈ కోట ప్రాంతం నుండి కూడా బయటికి వెళ్ళడానికి కూడా అనేక మార్గాలని కూడా ఇక్కడ మనం అన్వేషించవచ్చు. ఈ ప్రాంతాలన్నిటిని చూస్తుంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి వింతలు విశేషాలు కూడా మనకి ఇక్కడ ఉంటున్నాయి. ఇందులో మనం చూస్తున్నటువంటి హోల్స్లోనే గన్లు పెట్టి అలాగే వచ్చేటువంటి శత్రువుల మీద దాడులు చేయడానికి కూడా ఇది ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటివి కోట చుట్టూ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతటి అద్భుతమైనటువంటి ఒక శత్రు దుర్భేద్యంగా నిర్మించినటువంటి కోటల్ని చూస్తుంటే ఇది ఒక రకంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రాంతం, దీన్ని కూడా అంటే ఇట్లాంటి ప్రతి ప్లేస్లో అంటే అడుగడుగు కూడా ఒక సైనికుడు కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కొన్ని పట్టించుకోకపోవడం వల్ల కోట యొక్క అంటే ఇదంతా కోట యొక్క ప్రాశస్తి దినదినం తగ్గిపోతున్నట్టు తెలుస్తుంది. ఇట్లాంటివి మొత్తం చెట్లు చేమలు మొలిచినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ చూస్తుంటే ఈ హోల్స్లో పెట్టి ఆ గన్లు పెట్టి కోట పైన ఉన్నటువంటివి అంటే కోట చుట్టూ ఇట్లాంటి ప్రాంతాలే ఉన్నాయి. గ్రామాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చుట్టుపక్కల అంటే ఎంత కోట యొక్క ఎంత పైన ఉందంటే దీని వెడల్పు చూస్తుంటే మర్రి చెట్లు మొలిచినా కానీ కోట మీద కూడా రావి చెట్లు అంటే మహావృక్షాలు ఇవి. ఆ రావి చెట్లు కూడా మొలిచాయంటే దీని యొక్క పటిష్టత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కిలాషాపురం గ్రామం యొక్క కీర్తి కిరీటాలు కూడా దశ దిశలా వ్యాపించిందంటే ఈ యొక్క అద్భుతమైనటువంటి కట్టడం వల్లనే అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా కూడా చేస్తే విద్యార్థులకు కూడా ఒక పర్యాటకంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇట్లాంటి వాతావరణాన్ని కూడా గ్రామస్తులు ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 365వ జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ కిలాషాపురం గ్రామంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఇక్కడ స్థానికులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు. ప్రస్తుతానికి కోట మీద కూడా ఇంత వింతలు విశేషాలు లాగా ఎంతో పర్యాటకంగా కూడా వచ్చినటువంటి వీక్షకులకి అలాగే పర్యాటకులకు కూడా ఎంతో అనుభూతి చెందేలా కోట నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల్ని కూడా చాలా అద్భుతంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ ప్రాంతం అంతా చూస్తే ఒక్కసారి కింద ఈ ఇళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. కోట నుండి చూస్తే ఇంత ప్రాంతం అంతా చూసిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లను కూడా మనం చూడొచ్చు. ఒకసారి చూస్తుంటే ఈ వాతావరణం కూడా ఈ కోట చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులు కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతుంటా ఉంటారు. ఇది ఒక చారిత్రక నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ కోట యొక్క అద్భుతమైనటువంటి విశేషాలు వింతలు కూడా తమ గ్రామానికి వచ్చేటువంటి వాళ్ళందరూ ఎవరైనా పండుగలకు పబ్బాలకు వస్తే ఈ కిలాషాపురం వెళ్ళి వచ్చి ఆ కిలను చూడకుండా వెళ్లకుండా ఉండలేని వారు ఉండరంటే అతిశక్తి కాదు. అంతటి అద్భుతమైనటువంటి ఒక రికగ్నైజ్డ్ ప్రాంతంగా ఇక్కడ ఈ కిలాషాపురం అనేది పేరుగాంచినటువంటి పరిస్థితి. 1650 ఆగస్టు 18న పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 365వ జన్మదిన వేడుకలు జరుగుతున్న సందర్భంగా కూడా కిలాషాపురంలో కూడా కొద్దిగా ఉద్యమ స్ఫూర్తి అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా ఒక ఏర్పాట్లు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ చేపట్టినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరిలో కిలాషాపురం గ్రామంలో కూడా మనం ప్రస్తుతం ఉన్నాము. తన కిలాషాపురం గ్రామం అయినటువంటి కిలాలో ఉన్నాము. ఈ కిలాషాపురానికి కూడా కిలా అనేటువంటి నిర్మించింది కాబట్టి షాపురం ఉన్నటువంటి పేరు కిలాషాపురంగా మారింది. ప్రస్తుతానికైతే ఈ కిలాషాపురం కోటలోకి మనం వెళ్తున్నాము. ఈ కోట చూస్తుంటే ఎంతో శత్రు దుర్భేద్యంగా కూడా నిర్మించినటువంటి పరిస్థితి. ఇట్లాంటి కోటలు కూడా దాదాపు మొత్తం 20 వరకు తర్వాత తదనంతర కాలంలో నిర్మించినటువంటి పరిస్థితి. ఇట్లా ఒక్కరొక్కరిగా సైన్యాన్ని ఏర్పరచుకుంటూ వెళ్ళినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ తన కుల వృత్తిని చేపడుతూనే ఇక్కడ ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో
జరుగుతున్నాయో అక్రమదారులపై కూడా తిరుగుబాటు చేసినటువంటి మొదటి తెలంగాణ ఒక పోరాట యోధుడిగా కూడా చెప్పుకోవచ్చు. నిజాం నవాబులకు ఎదురించి నిలబడినటువంటి గెరిల్లా యుద్ధాలు చేసినటువంటి మొదటి పోరాట యోధుడిగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఇక్కడ తన చైతన్యాన్ని కూడా నింపుకున్నటువంటి పరిస్థితి. ఎంత అద్భుతమైనటువంటి కోట అంటే ఇక్కడి నుండి కొన్ని సొరంగ మార్గాలు కూడా వేరే ప్రాంతాలకు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక కోట నుండి ఇంకొక కోటకు కూడా సొరంగ మార్గాల ద్వారా ఉన్నట్టుగా మనకు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికే పురాతన కట్టడాలను కూడా పునరుద్ధరించే లక్ష్యంతో సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా నడుమించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఈ కోటను కూడా పునరుద్ధరించాలని చెప్పారు. ఒకసారి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం అంటే 2-3 ఏళ్ల క్రితం కూడా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ఆ కూలిపోయిన ప్రాంతాన్ని కూడా కొంత పునరుద్ధరించి దాన్ని మామూలుగా నిర్మించినటువంటి పరిస్థితి. ఇట్లాంటిది మళ్ళీ శిథిలావస్థకు చేరకుండా ఉండాలంటే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఏంటంటే తన గ్రామం యొక్క ప్రాముఖ్యత కొంతనే ఉండేది, కానీ ఒక చిన్న ప్రాంతాలకు కూడా పర్యాటక ప్రాంతాలుగా వెలుగొందుతున్నటువంటి నేపథ్యంలో ఇంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ఎందుకంటే తెలంగాణలోనే తొలి యుద్ధ వీరుడిగా తొలి బహుజన వీరుడిగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టినటువంటి గడ్డ మీద కూడా ఎట్లాంటి శ్రద్ధ చూపడం లేదు పాలకులు అన్నటువంటి ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే చూడొచ్చు, ప్రతిదీ కూడా కోటను చూస్తుంటే ఎంతో ప్రణాళికాబద్ధంగా కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా దీన్ని కట్టినటువంటి పరిస్థితి. గ్రామానికి మొత్తం ఒక ఎత్తు ప్రాంతాల్లో మనం వెళ్తున్న కొద్దీ మనకు లోపలికి వెళ్తుంటే కోటను కూడా ఇంత ఎత్తు ఉంటుందని కూడా మనకు అనిపించదు, నడుస్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ మామూలుగా వస్తేనే ఇక్కడ చుట్టూ పచ్చటి ప్రాంతాలు, పంట పొలాలు మధ్యలో ఊరు నడుమ ఈ కోటను కూడా నిర్మించినటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతంలో కూడా ఈ కోటలోకి మనం ప్రస్తుతానికి వెళ్తున్నాము. ఈ కోటలోకి అన్ని రకాలుగా అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్, మనం చూస్తున్నటువంటి ఈ మెయిన్ ఎంట్రన్స్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో గోల్కొండ కోటలో ఏ విధంగా అయితే ఒక ఆర్కిటెక్చర్ ఉందో ఆ విధంగా కూడా ఎక్కడ తీసిపోకుండా కూడా ఈ కోటలో ఉన్నాయి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంకా అద్భుతమైనటువంటి వ్యూ మనకు కనిపిస్తుంది. ఈ వ్యూను చూస్తే ఎవరికైనా సరే అంటే దాదాపు ఒక 365 సంవత్సరాల క్రితమే ఇంతటి అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఇది ఉందా అన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఇది మధ్యకోట. దీనిపై ఉంటే ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఏం జరుగుతుందో ఈ కోటను చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ కోటలో కూడా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు సంబంధించినటువంటి 365వ జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరపడానికి కూడా అంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతంత్ర వేడుకలు కూడా ఇదే ప్రాంతంలో కూడా ఈ గ్రామస్తులు కూడా నడుపుతారు. ఇంతటి ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి కోట బయట నుండి కూడా మనకు ఏర్పాట్లు కూడా చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది బయటికి వెళ్ళేటువంటి మరొక దారి. ఇప్పుడు మనం వచ్చినటువంటి ఒక దారి లోపలికి ఎంట్రెన్స్, ఇది తెలియకుండా కూడా కొంత బయట ఎవరైనా శత్రువులు వచ్చినా కానీ అంటే రహస్య మార్గంలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది కూడా ఒక ప్రాంతంగా ఇటు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే లోపలికైనా బయటికి వెళ్ళడానికైనా ఇది కూడా ఒక మార్గంగా కూడా ఉంటున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ కోట విశేషాలను కూడా స్థానికులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, కోట విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పుడు ఈ కోటలోకి ఇది ఒక మార్గం కనిపిస్తుంది, ఇక్కడ ఇటుపోతే కూడా ఒక సొరంగ మార్గం కూడా ఉన్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మీకు ఉన్నటువంటి కోట మీద ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఇక్కడ ఏమేమి ఇతర విశేషాలు ఈ కోటలో ఉన్నాయి? ఈ కోట నుండి ఈ దారి నుండి పోయి అక్కడ ఒక బావి ఉండేది. అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న సైనికులు కానీ వాళ్ళ సైనికులు అందరు కలిసి ఈ ద్వారి నుండి పోయి మనకు అక్కడ ఈ దారి నుండి పోయి అక్కడ బావి నుండి నీళ్లు తెచ్చేది. అదేవిధంగా ఇక్కడ నుండి మాకు తెలిసిన అవగాహన ప్రకారం ఈ నుండి ఒక స్వరంగం తాటికొండకి ఉండే అని మా పూర్వీకులు చెప్పేవారు. అదేవిధంగా ఈ కోట నుండి ఆ చిన్న రంధ్రాల నుండి సైనికులు ఎవరన్నా అటాక్ చేస్తే ఆ రంధ్రాల నుండి తుపాకులు పెట్టి కాల్చేది, పిరంగి గుండ్లు కూడా ఈ ప్రాంతంలో ఉండేదని తెలిసింది. ఈ కోట మధ్యలో కూడా అనేక వాళ్ళ పనిముట్లు కానీ అనేక ఉన్నాయని ప్రజలు మాకు పూర్వీకులు చెప్పేవారు. ఈ కోట ఈ విధంగా ఇంత ఎత్తు ప్రదేశంలో మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక 50 మంది 60 మంది కట్టేది. ఈ కోట కట్టాలంటే ఎంత వేల మంది సైనికులతోటి ఈ కోట కట్టారో. ఆ 360 ఏళ్ళ క్రితమే ఈ కోట కట్టారంటే అది చిన్న విషయం కాదు, అది ఎంతో పెద్ద విషయం. మనం చూడొచ్చు అక్కడ ఒక్కొక్క చెట్లు, పెద్ద చెట్లు కూడా మొలిచి ఇక్కడ వేర్లు ఉన్నాయంటే కోట ఎంత వెడల్పు వైండ్ ఉందనేది మనం చూడొచ్చు. ఒక్కసారి కోట ఎక్కి చూద్దాము. ఈ ప్రాంతాన్ని కూడా ఎక్కి చూస్తుంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎలాంటి రాజకీయ వారసత్వం లేకున్నా, ఎలాంటి ఉద్యమ నేపథ్యం లేకున్నా కానీ సర్దార్ సర్వాయి పాపన్న ఎదిగిన తీరు
చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఒక కల్లుగీత వృత్తి నమ్ముకొని కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నటువంటి కాలంలో ఆ రోజు నిజాం నవాబు సంబంధించినటువంటి సైనికులు శిస్తులు వసూలు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర కళ్ళు తాగేటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే రాజుగారిని మర్యాదపూర్వకంగా గమనించాల్సి ఉంటుంది, వారి సైనికులను కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మర్యాదపూర్వకంగానే ఉండేది. కానీ ఎప్పుడు వచ్చినా కానీ డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న స్నేహితుడు ఒకరు, అరే డబ్బులు ఉన్నా కానీ కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద సైనికులు వీళ్ళు అంటూ ఒక వెటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ మాటలు విన్నటువంటి ఆ సైనికుడు ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న స్నేహితుని మీద కాలు ఎత్తి తన్నేటువంటి క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి గీసకత్తి మారుకత్తి రెండింటిని ఉపయోగించి తన యొక్క ఎవరైతే కాలు ఎత్తినటువంటి సైనికుడున్నాడో తన మెడను నరికేశాడు. వెంటనే కోపోద్రిక్తులైనటువంటి ఆ సైనికులందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఈ దాడిని చూసి అతను ఓర్వలేక తను కూడా వాళ్ళపై తిరగబడి మిగిలిన సైనికులను కూడా అక్కడే అందమొందించాడు. వచ్చినటువంటి సైనికుల యొక్క గుర్రాలు అలాగే వారి దగ్గర ఉన్నటువంటి శిస్తు వసూలు చేసినటువంటి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే ఎంతమందిని ఇలా దారుణంగా హింసిస్తున్నారో అన్నటువంటి ఒక ఆలోచన వచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వెంటనే తన స్నేహితులతో కలిపి ఒక గెరిల్లా టీంను తయారు చేసి ఎక్కడెక్కడైతే నిజాం నవాబుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులను ప్రజల్ని పీడించే సైనికులు ఎక్కడెక్కడైతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారిని ఎదిరించి పోరాడి ఒక్కరొక్కరిగా ఆ సైన్యాన్ని ఏర్పరచుకుంటున్నటువంటి క్రమము. ఈ చుట్టుపక్కల విషయం తెలుసుకున్నటువంటి స్థానికులందరూ కూడా యువకులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తమొక దిక్సూచిగా తన యొక్క దార్శనికుడిగా చూసి తమ కష్టాల నుంచి గట్టెక్కించేటువంటి ఒక యోధుడిగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను కూడా అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తన ఒక లీడర్గా ఒక నాయకుడిగా గమనించి అతని వెనుక 2000, 3000 ఇలా సైన్యాన్ని పెంచుకుంటూ పోయి చుట్టుపక్కల ఉన్నటువంటి భువనగిరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి తాటికొండ అలాగే మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా జయించుకుంటూ కోటల్ని జయించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతాలలో కూడా తనదైన శైలిలో కోటలను నిర్మించాడు. తర్వాత భువనగిరి ప్రాంతానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండడంతో ఇక్కడ సైన్యాన్ని కూడా ఏర్పరచుకొని గెరిల్లా దాడులతో మొత్తం ఇక్కడ యావత్ తెలంగాణలో కూడా ఒక పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి ఒక చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు దక్కింది. అయితే అప్పటి నుండి కూడా ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న కట్టినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంటే ఈ గోడనే ఇంత వెడల్పు ఉంది. అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి అలాగే ఆ కోట చుట్టూ పహారా కాయడానికి కూడా అనేక ప్రాంతాలు కూడా మనకి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తున్నాయి. మధ్య కోటలో కూడా తను ఉండేటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఉన్నటువంటి 4 శత్రు దుర్భేద్యంగా ఉండేటువంటి మనం నిల్చున్నటువంటి ప్రాంతంతో పాటు అక్కడ మనకు కనిపిస్తున్నది అటువంటి ప్రాంతాలు. అంటే సైనికులు చుట్టుపక్కల ఎవరైనా దాడికి వస్తున్నారో కూడా గమనించవచ్చు. మనం చూస్తున్నాం అక్కడ చూసినట్టయితే ఆ గుట్టలు ఆ కొండలు కూడా దాదాపు దూర ప్రాంతాలు ఉన్నాయి. అటు చూస్తే మచ్చుపహాడ్ గ్రామము, ఇటు చూస్తే తాటికొండ గ్రామము, ఇక్కడ ఎక్కడికి పోయినా కానీ ఇటు వెళ్తే రఘునాథ్పల్లి, ఇక్కడ మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కూడా ఇక్కడ మొత్తం ఇదొక సెంటర్గా దీన్ని ఏర్పరచుకొని ఈ కిలాషాపురం కేంద్రంగానే ఏర్పరచుకొని కోటను నిర్మించి ఇక్కడ పరిపాలన సాగించడం తెలుస్తుంది. అది దినదిన ప్రవర్ధమానమై సైనికుల సంఖ్య ఒక 12,000 వరకు వెళ్ళిన తర్వాత గోల్కొండ నవాబ్ మీదనే దాడి చేసి ఆ కోటను స్వాధీనం చేసుకున్నటువంటి ఒక ఘన చరిత్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ గోల్కొండ మీద జెండా ఎగరేసిన తర్వాత 7 నెలల పాటు తను ఆ పరిపాలన సాగించాడు. ఆ తర్వాత అనేక ప్రాంతాలని కూడా అనేక మంది కూడా సర్దార్ సర్వాయి పాపన్నను ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక యుద్ధ వీరులుగా నిజాం నిరంకుశ పాలన ఎదిరించే యోధులుగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమానికి కూడా అట్లాంటి సర్దార్ సర్వాయి పాపన్న ఉద్యమమే కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా సరే తెలంగాణ అంటేనే ఒక ఉద్యమాల పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ఖిల్లాగా చెప్పుకుంటున్నారు. అందుకే అదే కిలాషాపురగా మారిపోయినటువంటి పరిస్థితి. మొదటి ఉద్యమకారుడిగా తెలంగాణ నుండి వచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కీర్తి కిరీటాలు కూడా ప్రస్తుతానికి లండన్ మ్యూజియంలో కూడా తన ఎగ్జిబిషన్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహం ఉందంటే ఎంతటి పోరాట స్ఫూర్తి కలిగిందో చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఛత్రపతి శివాజీ ఏదైతే మహారాష్ట్రలో మొఘలులపై యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఉందో అదే సమకాలీకుడుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా అదే సమయంలో అదే కాలంలో కూడా 1650 ప్రాంతంలో పుట్టి 70 అలాగే 1709 వరకు కూడా తన జీవితకాలం అంతా యుద్ధంలోనే గడిపినటువంటి పరిస్థితి. ఇంతటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి యుద్ధ వీరుడు, ఒక పోరాట యోధుడు తమ గ్రామంలో పుట్టడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా
ఇక్కడ సర్దార్ సర్వై పాపన్న గౌడ్కు ఒక 365వ జయంతి వేడుకలను నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఎట్లాంటి పరిస్థితి ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇట్లాంటి ఖిల్లా చూడడానికి కూడా ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి కోట ఎక్కడ నిర్మించాలంటే కనీసం ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఇంతటి పెద్ద సువిశాలమైనటువంటి కోట ఇక్కడి నుండి చూస్తుంటే చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ అంటే ఇంకా ఎక్కువనే మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా మనం చూసే విధంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదొక ప్రాంతంగా ఎంచుకొని తను పుట్టినటువంటి గ్రామాన్నే ఎక్కడ చూసినా కానీ అక్కడికి వెళ్తే ఇటు చూస్తే జనగామ పక్కన, ఇటు చూస్తే రఘునాథ్పల్లి, ఇక్కడ పక్కన వెళ్తే దాసన్నగూడెం లాంటి ప్రాంతాలు కూడా ఇవన్నీ ఉంటాయి. ఇటు వెళ్తే మాదారము, ఇటు వెళ్తే మండలగూడెము, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ కోట ఎక్కితే మనకు కనిపించేటువంటి ప్రాంతం. ఇంతేకాకుండా చుట్టూ ఒక ఆహ్లాదపరమైనటువంటి వాతావరణం ఈ కోట ఎక్కితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి వ్యూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక పోరాట యోధుడికి, ఒక పోరాట స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడికి మనం ఇచ్చేటువంటి అరుదైన గౌరవం ఏంటంటే తను 350 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైనటువంటి కట్టడాలని కూడా ఇక్కడ అందించారు. కనీసం అతని స్మృతిలో ఆ పర్యాటక ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేస్తే తమ గ్రామానికి మరింత వన్నె తెస్తుందన్నటువంటి ఒక ఆకాంక్ష కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ప్రాంతాలని కూడా ఇక్కడ రామప్ప, అలాగే లక్నవరం రామప్పతో పాటు యునెస్కో గుర్తింపు కూడా పొందినటువంటి ప్రాంతాలు, అవన్నిటితో పాటు వీటిని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా 1000 స్తంభాల దేవాలయాన్ని, అలాగే 1000 పిల్లర్ టెంపుల్ని ఏ విధంగా పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి వాటికి ఏర్పాట్లు చేసి కొన్ని నిధులు కేటాయించారో ఈ గ్రామంలో కూడా ఇంత అద్భుతమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి గ్రామాన్ని కూడా తాను ప్రభుత్వం అంటే సెంట్రల్ అండ్ స్టేట్ 2 ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందించి ఈ ఉన్నటువంటి కోటను సంరక్షించుకునే విధంగా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా ఈ గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి కోటను మాత్రం నలువైపులా చూస్తుంటే ఇట్లాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ వాతావరణం చూస్తుంటున్న కొద్దీ ఎంత చూసినా తనివి తీరాలనిపిస్తుంది. పిల్లలకు కూడా ఒక పర్యాటకంగా కూడా ఇది మనోవికాసాన్ని కల్పించే ప్రాంతంగా కూడా ఉంటుంది. పాఠ్యాంశాలలో కూడా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని కూడా ఇక్కడ రాయాలని చెప్పి పిల్లలకు కూడా అందించాలన్నటువంటి విజ్ఞప్తులు కూడా గతంలో వచ్చాయి. ఒక ఉద్యమకారుడి యొక్క పోరాట స్ఫూర్తి ఏ విధంగా ఉండాలి, పిల్లల్లో కూడా చిన్నప్పటి నుండే ఒక ఉద్యమ స్ఫూర్తితో పాటు తనను తాను సంరక్షించుకునే విధంగా వాళ్ళను మానసికంగా శారీరకంగా తయారు చేయడానికి కూడా ఇట్లాంటి పోరాట స్ఫూర్తులు కూడా ఉపయోగపడతాయన్నటువంటి ఆలోచనలు కూడా గ్రామస్తులు అలాగే చారిత్రకారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాఠ్యాంశాలలో కూడా ఇక్కడ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క పూర్తి జీవన విధానాన్ని కూడా అందించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి వస్తుంది. ప్రస్తుతానికి జనగామ జిల్లా కూడా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నటువంటి విజ్ఞప్తులు అలాగే నిరసనలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు 365 సంవత్సరాల చారిత్రక నేపథ్యంలో జనగామ జిల్లాకు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కానీ ఆ కొత్త జిల్లాగా ఏర్పడ్డప్పుడు ఆ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ నామకరణం చేయాలన్నటువంటి విజ్ఞప్తి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఎలాగైతే పెట్టారో అంతకంటే పూర్వీకుడైనటువంటి ఇక్కడ 365 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కూడా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క పేరు పెట్టాలన్నటువంటి ఒక విజ్ఞప్తులు కూడా ఈ గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కిలాషాపురం గ్రామంలో ఉన్నటువంటి కోటలో ఒక అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా గంజాయి బ్యాచ్తో పాటు ఇక్కడ మిగిలిన వాళ్ళు కూడా మద్యం సేవించేటువంటి యువకులు కూడా ఇక్కడికి వచ్చి బీరు బాటిల్ పగలగొట్టడము, ఇక్కడనే మద్యం సేవించడము, ఇంత చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చడం అనేది కూడా చాలా దారుణంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కొంత పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయడంతో పాటు పర్యవేక్షణలో కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి మొత్తం ఎక్కడ చూసినా బీర్ బాటిళ్ళు అలాగే చిప్స్ ప్యాకెట్లు మొత్తం ఇక్కడ మద్యం సంబంధించి ఒక అడ్డాగా మారినట్టు కనిపిస్తుంది. వీళ్ళతో మాట్లాడదాం ఏం జరుగుతుంది అనేది. ఇంత గొప్ప నేపథ్యం ఉంది, ఇట్లాంటి నేపథ్యంలో మీరు ఎట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది? దాదాపు ఇక్కడ చూస్తుంటే ఏంటంటే మొత్తం బీర్ బాటిల్ కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఏం చేస్తే మంచిగుంటుంది అనుకుంటున్నారు? ఈ కోట కట్టడం వల్ల ఈ కోటను అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ కోటలో మద్యం సేవించడం కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కోటకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదేవిధంగా కోట ఎంట్రన్స్లో గేటు పెట్టి ఈ కోటకు ఒక వాచ్మెన్ అన్న పెడితే బాగుంటుందని మేము గ్రామ యువకుల తరపున మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు ఈ సమస్యను
గుర్తించి ఈ కోటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 4 దిక్కులా ఆ గేటును భద్రంగా మంచిగా చేసేటట్టు చేసి ఈ గ్రామస్తులకు ఎప్పటికీ పర్యవేక్షణలో ఉండాలని దీనికి ఒక సపరేట్ ఒక అధికారిని నిర్మించాలని మేము కోరుతున్నాం. ఓకే, ఇక్కడ ఇంత అంటే మళ్ళీ ఇట్లాంటి కోట నిర్మించడం ఇక జరగదు. ఎందుకంటే ఉన్న వాటిని పరిరక్షించుకోవడమే మన ముందున్నటువంటి కర్తవ్యంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి అప్పుడు పాలకులు నిర్మించారు, కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు దీన్ని పట్టించుకొని దీన్ని పునర్నిర్మించే విధంగా కొంత ఉన్నది కూడా శిథిలావస్థకు చేరకుండా పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలంటున్నారు. సంఘ విద్రోహ శక్తులు కూడా ఇందులోకి ఎంటర్ అయిపోయి మద్యము అలాగే గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసై ఇక్కడే బీర్ బాటిల్ పగలగొట్టడం వల్ల వచ్చినటువంటి పర్యాటకులకు కూడా కాళ్ళు గీసుకుపోయి గాయాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేసి ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి కొంత నీట్గా ఉంచాలి. ఒక సెక్యూరిటీ గార్డును కూడా ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించేటువంటి పరిస్థితులు ఉండకూడదు. సాయంత్రం 5 తర్వాత కూడా ఎవరిని లోపలికి రానియకుండా ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన గ్రామంలో తాము పుట్టడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటేనే ఎంతో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. పర్యాటకులు ఎవరైనా వచ్చినా కానీ ఇది చూసిన తర్వాత భయానికి మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదంటున్నారు. పండుగలకు పబ్బాలకు వచ్చేటువంటి బంధువులు కూడా కోటను సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి వచ్చిందంటే ఒకసారి కోటను చూస్తూ ఉంటే ఒక మైమరిచిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లలకు కూడా విజ్ఞానంగా కూడా పనికొస్తుంది. పిల్లల్ని పర్యాటకంగా తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ వాతావరణాన్ని కూడా కొంత ఇబ్బందికరంగా మార్చకుండా ఒక అనుకూలంగా పర్యాటక ప్రాంతంగా అనుకూలంగా ఉంటే బాగుంటుందన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ స్థానికులు చేస్తున్నారు. మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ థమ్స్అప్ బాటిల్ బీర్ బాటిలే ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 365వ జన్మదిన వేడుకలు జరపడానికి కూడా ఇక్కడ ఎప్పటికే స్థానిక యువకులు అలాగే జిల్లా నాయకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఓబీసీ మోర్చా బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతము తెలంగాణ తొలి యుద్ధ వీరుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క కీర్తి కిరీటాలు విన్న తర్వాత ఎవరికైనా ముసలి వాళ్ళు కూడా లేచి నిలబడాల్సినటువంటి వీర పోరాటం కలిగినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో. ఎట్లా ఉంది బ్రదర్ ఇక్కడ మీరు చెప్పండి. ప్రభుత్వం అయితే ఈ కోటను అసలు ఎలాంటి పట్టించుకునే సందర్భాలు లేవు. ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ఈ కోటను మాత్రం ఎవరు సందర్శిస్తలేరు. లోకల్ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ఈ కోటను సందర్శించిన దాఖలాలు లేవు. గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న గౌడ సంఘాలు కానీ వివిధ సంఘాలు బీసీ సంఘాలు కానీ అన్ని సంఘాలు వచ్చి ఎంత గవర్నమెంట్కు మొరపెట్టుకున్నా కూడా ఈ కోటను పట్టించుకునే దాఖలాలు లేవు. ఎన్నోసార్లు మేము కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ మంత్రులకు కానీ విన్నవించుకున్నా కూడా ఈ కోటను ఇప్పటి వరకు కూడా మన గౌడ సంఘం నుంచి పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉండి కూడా ఆ మంత్రి గారికి మేము విన్నవించుకున్న వినతి పత్రం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అతను ఇక్కడికి వచ్చి కోటను సందర్శించలేదు. ఎంపీ గారు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఎవరు కూడా ఈ కోటను పట్టించుకోలేదు. సరే ఈ గ్రామస్తులు గౌడ సంఘం సభ్యులు అందరు కలిసి ఇప్పటివరకు కోటను కాపాడుకుంటూ వస్తారు. ఎందుకంటే మా విలేజ్ నుంచి మా మండలం నుండి అంత పెద్ద పోరాట యోధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము ఆ కోటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రామస్తులు పాటుపడతారు. గౌడ సంఘాలు వివిధ బీసీ సంఘాలు పాటుపడి చేసుకుంటానే తప్ప గవర్నమెంట్ మాత్రం ఏమీ చేస్తలేదు ఈ కోటకు. ఓకే ఓకే, మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఖచ్చితంగా ఈ కోటను మంచి డెవలప్ చేయాలి, ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి. ఈ కోటను మనం ఎంతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే మన ఒక రాష్ట్రానికే కాదు ఛత్రపతి శివాజీకి సమానంగా ఉన్న వ్యక్తిని ఇంత అవమానపరచడం మా గౌడ సంఘం తరఫున మాత్రం చాలా బాధపడుతున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జనగామ జిల్లా గౌడ సంఘం వివిధ బీసీ సంఘాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అండ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కోటను గవర్నమెంట్ తొందరగా పట్టించుకొని డెవలప్ చేయాలి, ఒక మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి. దీన్ని గుర్తిస్తే మాత్రం చాలా వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తారు, కోటను సందర్శిస్తారు. ఈ కోటలు పర్యాటక ప్రాంతంగా ఇది డెవలప్ అయితే గ్రామస్తులు కూడా మనకు సరే చిన్న చిన్న వ్యాపారాలు అయితేంది ఏదైతుంది విలేజ్ అయితేంది మండలం అయితే డెవలప్ అయ్యే అవకాశం ఉన్నాయి. జనగామ జిల్లా నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అతి తొందరగా కోటను డెవలప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేను బాలినే శ్రీనివాస్ గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు. మేము ఎప్పుడు మనకు తెలంగాణ ఏర్పడిన కాంచెలి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జనగామ జిల్లా పేరును
సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా ప్రకటించాలని కూడా మా డిమాండ్ ఇయాటిది కాదు, గత సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇదే రోజు కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. పేరు ప్రకటించకపోతే మాత్రం జిల్లా పేరు జనగామ జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లా పేరు పెట్టకపోతే మాత్రం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని వరంగల్ జిల్లాకి ఎట్లా వస్తాడో చూస్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్ను ఒక్కటే డిమాండ్ చేస్తాను, కోటను గుర్తించాలి, అతి తొందరగా డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే మన గ్రామస్తులు కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాను. ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఇంత గొప్ప పోరాట స్ఫూర్తి కలిగినటువంటి తన గుర్తింపుగా ఈ కోట ఉంది. ఓ కోట కాదు, ఇక్కడ గోల్కొండ మీద కూడా జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో చుట్టూ 20 కోటల్ని కూడా తను నిర్మించినటువంటి పరిస్థితి. ఇంతటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి సంబంధించినటువంటి గుర్తింపు మరింత రావాలంటే మాత్రం జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా గ్రామ పంచాయతీ దగ్గర కూడా గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365వ జన్మదినోత్సవ వేడుకలు కూడా కిలాషాపురంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు కూడా ఇంత గొప్ప పోరాట యోధుడు, అలాగే ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగించినటువంటి నాయకుని గ్రామంలో తాము పుట్టినందుకు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గ్రామస్తులతో కొంతమందిని మనం మాట్లాడదాము. ఈ రోజు కూడా జన్మదిన వేడుకలకు కూడా సర్వం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ చరిత్రకారునికి సంబంధించి ఏం చెప్తారో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఇక్కడ కిలాషాపురం గ్రామం అంటేనే ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. చాలా వరకు కూడా కిలాషాపురం గ్రామం రాగానే కోటను చూస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు కూడా అదొక ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎట్లా ఉంది, మంచి మంచి గ్రామంలో కూడా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొంది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులు కూడా ఈ గ్రామం నుంచి ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సర్వాయి పాపన్న నుంచి కిలను చూసే మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు అదే కిలాను ఏమన్నంటే మన పర్యావరణ దానికి చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అంతే. ఇక్కడ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఇప్పటి వరకు చాలా మందికి కూడా పాఠ్యాంశాల్లో కూడా దీన్ని చేర్పించాల్సింది. ఇంత గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి యోధుడి యొక్క పాఠాలను కూడా రాబోయే తరాలకు కూడా అందించాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్ ఎట్లా దీన్ని చూస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది? చాలా సంతోషం. మరి 375 సంవత్సరాల క్రితమే బహుజనులకు అధికారం చూపించినటువంటి వ్యక్తి, మరి ఆయన స్ఫూర్తితో ఈనాడు బహుజనులంతా కూడా రాజకీయంగా ఎదిగినటువంటి విషయం మనకు కనబడతా ఉంది. రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంత్యోత్సవాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎన్ని రోజుల నుంచి డిమాండ్గా ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ పైన పెట్టాలనే ప్రతిపాదన ఈరోజు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికోసం కిలాషాపురం గ్రామం తరపున మరి రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు మీ గ్రామంలో కూడా ఇప్పుడు కిలా వరంగల్ ఉంది. మన దాన్ని ఎట్లాగైతే కిలా వరంగల్ని అభివృద్ధి చేశారో ఇక్కడ కూడా దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. పర్యాటక రంగంగా కూడా దీన్ని ప్రతిపాదించాలని చెప్పి ఎంతోమంది కూడా ఉద్యమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయా? ఆయన చరిత్రకు స్ఫూర్తితో పాటు ఆయన చరిత్రకి కలకాలం నిలవాలి అంటే మరి కిలను కూడా పునరుద్ధరించి దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినాడే ఆ ఆశయం నెరవేరుతుందని కోరుతా ఉన్నాను. కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే గ్రామంలోనే వండుకుంటూ ఆ కిలాషాపురం యొక్క కీర్తి కిరీటాలు కూడా ఇప్పటికే దశ దిశలా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏమంటారో చూద్దాం గ్రామస్తుల్ని. ఇట్లా 365 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఏం చెప్తారు మీరు? గత ప్రభుత్వాలు ఏం సాయం చేయలే. పోయినసారి మాకు పేరువార రాములు పర్యాటక చైర్మన్గా ఎన్నికయ్యిండు. మేము కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే మాకు కూడా డెవలప్ అవుతుంది, మాకు ఇలా డెవలప్ అవుతుంది, మాకు ఊర్లే కొన్ని హోటళ్ళు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏంది మాకు డెవలప్ అయితే మేము సంతోషపడ్డాం. కానీ అలాంటిది ఏం జరగలే. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, దానికి 2025 ఏదో శాంక్షన్ చేసారు. అది కూడా మాకు ఎందుకు సరిపోలే. మరి ఇప్పుడు మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు జనగామ జిల్లా సర్వేపవన్ జిల్లా కావాలి, అదొకటి ప్రపోజరు. మాకు పర్యాటక కేంద్రం కావాలి, అదొకటి. మాకు సర్వే పాపన్నగా పేరు మీద ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలి. మాకు ఒక సంవత్సరాలతో ఒక జాగ వచ్చింది, ఫ్రీగా ఇచ్చిర్రు దాతలు, కానీ అది మాకు సరిపోదు. ఊరోళ్ళు వస్తారు, చుట్టూ 4 ఊరోళ్ళు వస్తారు, మాకు సరిపోదు. దానికి మాకు జాగ కావాలి. అది ఒకవేళ ఎవరైనా దాతలు ముందుకు వస్తే మా కులం తరపున
మేము కొనుక్కొని ఇస్తాం. కానీ అధికారులు దానికి మాకు సాయం చేసి కట్టియాలి. ఈ గ్రామం యొక్క ప్రాశస్త్యాన్ని మాత్రం ఇక్కడ ఆచార్యుడిగా ఉన్నటువంటి పేర్వారం జగన్నాథం తను ఎవరైతే ఉన్నారో తను తెలుగు యూనివర్సిటీకి వీసీగా పనిచేశారు. తను ఇక్కడ దీని మీద ఒక పరిశోధన చేసి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జీవిత చరిత్రను కూడా పరిశోధనాత్మకంగా కూడా లండన్లోకి వెళ్ళి లండన్ మ్యూజియంలో కూడా అక్కడ విగ్రహం ఏర్పడడానికి కూడా కృషి చేసినటువంటి పరిస్థితి. అప్పటి నుండే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క వీర పోరాటం కూడా ప్రపంచానికి తెలిసింది. ఇంతటి యొక్క అంటే సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఒక శక్తిగా, ఒక నాయకుడిగా, ఒక ఉద్యమ వీరుడిగా మారినటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా చర్చించుకోవడానికి కూడా పాఠ్య పుస్తకంలో వీటన్నిటిని నమోదు చేయాలన్నటువంటి అవసరం ఉంటుంది. పిల్లలకు కూడా విద్యాశాఖలో కూడా దీని ఒక స్థానం కల్పించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కిలాషాపురం యొక్క కీర్తి కిరీటాలు కూడా దశ దిశలా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో కిలాషాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించి జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న పేరును పెట్టాలని చెప్పి అంటున్నారు. ఇప్పటికే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాలు కూడా తెలంగాణలోని ఊరూరా ప్రతి గ్రామంలో కూడా గౌడ కులస్తులు తమ యొక్క ఆరాధ్య దేవుడిగా కూడా తనను అభివర్ణిస్తూ తమ యొక్క స్ఫూర్తి పోరాట పటిమ గల నాయకుడిగా తమను తాము అభివర్ణించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 365వ జన్మదిన వేడుకల సందర్భంగా కూడా ఈరోజు కిలాషాపురంలో కూడా ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ కూడా మరోసారి ఈ పోరాట యోధుని యొక్క స్ఫూర్తిని మళ్ళీ ప్రపంచానికి అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆర్టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కిలాషాపురం యొక్క గ్రామం యొక్క అభివృద్ధితో పాటు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ కోటల యొక్క పునర్నిర్మాణాన్ని చేపట్టాలి. అలాగే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిని అందించాలన్న ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ గ్రామస్తులు చేస్తున్నారు. ఇక్కడ పాఠ్య పుస్తకాల్లో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జీవిత చరిత్రను చేర్పించడము, పర్యాటక ప్రాంతంగా కూడా కిలాషాపురం యొక్క ఆ కిలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక సర్దార్ సర్వై పాపన్న పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ను కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ప్రభుత్వ పెద్దలకు చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాషాపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. ఇప్పటికే గ్రామస్తులు ఒక్కరొక్కరుగా సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకలు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు ఇక్కడ అంటే ఏజ్కి అతీతంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కొంతమందిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సార్, మీ గ్రామం అంటేనే ఒక వైబ్రేషన్ అయితే కనిపిస్తుంది. కిలాషాపురం అంటేనే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అంటేనే ఒక లండన్లో కూడా అతను విగ్రహం పెట్టినటువంటి పరిస్థితి. కానీ ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి కూడా ఇన్ని రోజులు ఆలోచించినటువంటి పరిస్థితి. దానికి భూమి పూజ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ గ్రామం నుండి మీరు ఏం చెప్తారు? సర్దార్ సర్వై పాపన్న ఈ బహుజనుల విప్లవ వీరుడు. అతడు ఈ కిలాషాపురం గడ్డ మీద మా కిలాషాపురంలో పుట్టి ఇక్కడ నుండి గోల్కొండ కిలను వెళ్ళిన అతను కట్టిన కోట ఈ శిథిలావస్థలో ఉన్నది. ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ శిథిలావస్థ వచ్చి మంత్రులు కానీ ఎవరు కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కానీ ఎవరు వచ్చి చూసిపోతారు కానీ దానికి ఎటువంటి నిర్మాణాలు గట్టిగా చేస్తలేరు. ఈ కిలాషాపూర్ అతని పేరు ఎల్లకాలం చరిత్రలో ఉండాలంటే ఈ కిలాషాపూర్ను మండలంగా ప్రకటించాలి. అలాగే జనగామను సర్దార్ సర్వై పాపన్న జిల్లాగా ప్రకటించాలని మా ఈ కిలాషాపూర్ గ్రామ ప్రజలందరూ ప్రభుత్వాలను కోరుచున్నారు. అలాగే సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు కిలాషాపూర్లో మేము ఘనంగా చేసుకుంటాము. అన్ని కులాల వారి ఆధ్వర్యంలో ఘనంగా చేసుకుంటాను. కాబట్టి అందరూ సహకరించాలి. మా ఈ ప్రభుత్వాలైనా ఇంకా ఈ పెద్ద ఎత్తున చేసి ఈ సర్వై పాపన్న పేరు ఈ చరిత్ర పుటల్లో ఎక్కించేటట్టు చిన్నపిల్లలకు రాబోయే తరానికి సర్దార్ సర్వై పాపన్న పాఠ్య పుస్తకాలు ఎక్కించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. సర్దార్ సర్వై పాపన్నకు సంబంధించి కూడా అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఒక 365 సంవత్సరాల క్రితమే ఒక బహుజన రాజ్యం ఏర్పడాలన్నటువంటి ఒక ఆలోచన కూడా ఆ కాలంలోనే బీజం పడ్డదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. అంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి ఆనాడే అంటే 3 శతాబ్దాల క్రితమే ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఆ స్ఫూర్తిని మరీ భవిష్యత్ తరాలకు అందించాలంటే కూడా ఇక్కడ సర్దార్ సర్వై పాపన్న నిర్మించినటువంటి కిలాషాపురంలోని ఆ కిలను పర్యాటకంగా అభివృద్ధి చేయడము అనేది ఒక డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అంటున్నారు. ఈ జనగామ జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విడిపోయినటువంటి జనగామ జిల్లాకు కూడా సర్దార్ సర్వై పాపన్న జిల్లాగా నామకరణం చేసి తమ యొక్క స్ఫూర్తిని మాత్రం మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇవన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పర్యాటకంగా కూడా పర్యాటక శాఖ
శాఖ చైర్మన్గా ఎన్నికైనటువంటి పేర్వారం రాములు కూడా ఎన్నో చేస్తారని అనుకున్నాం, కానీ అనుకున్న స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయలేకపోయారంటున్నారు. రాబోయే నాయకులు కూడా, అంటే గత పాలకులు ఎంతో ఘనంగా పరిపాలించారు, కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు వాటిని నిర్మించుకోవాలన్నా కానీ వాటిని పరిరక్షించుకోవాలన్నా కానీ ఎందుకో చిత్తశుద్ధి చూపించడం లేదు. కాబట్టి ఇక్కడ ఈ కిలాషాపురం గ్రామం నుంచి కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం కిలాషాపురం గ్రామం నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రంగనాథపల్లి మండలం కిలాషాపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.